ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీ ఆంజనేయ. ఎన్నెల్ల ఛానల్ చూసే భక్తులు ప్రజలు అందరి మీద భగవంతుడు ముక్కోటి దేవతలు దీవెనలు మీ అందరి మీద ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. భక్తులు ప్రజలు అందరి కోసం 24 వీడియో పంపుతున్నాను. దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. మా వీడియోలు చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. ఫోన్ నెంబర్ ఇచ్చి ఉన్నాను, ఫోన్ చేసి మాట్లాడండి. ఓం నమ శివాయ. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు ప్రజలకు భక్తులకి ఇవ్వబోయే సందేశం ఏమిటంటే, నా దగ్గర మంత్రాలు లేవు, నేను పూజారిని అని చెప్పడం లేదు. ప్రజలు భక్తులని డబ్బులు నేను అడగటం లేదు. అంతే కదా. ఒక మంచి దైవ కార్యం చేసే పనిని అందరికీ మంచి జరుగుతుంది. అందువల్ల ప్రజలు భక్తులు మంచి మార్గంలో పంపుతాను అనే ఒక నమ్మకం, గట్టి నమ్మకమే నాలో ఉంది. నేను దైవ కార్యం చేస్తున్నాను. ప్రజలు భక్తులు దైవ కార్యం భగవంతుడు భక్తుల్ని ప్రజల్ని మంచిగా చూసుకుంటారు అనేది ఒక నమ్మకం నాలో ఉంది. దైవ కార్యం ప్రజలు భక్తులు చేసే పరమశివయ్య శ్రీమన్నారాయణ అందరినీ మంచిగా చూసుకుంటాడు, అందరినీ బిడ్డల్లా కాపాడుకుంటాడు ప్రకార నమ్మకం నాలో ఉంది. ఓం నమ శివాయ. భగవంతుడు ఏమి చెప్తున్నాడు? ధర్మాన్ని నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుకుంటాను అని పరమశివయ్య అంటున్నాడు. ఈ విషయం మీకు తెలిసిందే కదా. ప్రజలు భక్తులు దేవుడి కార్యక్రమం అర్థం చేసుకొని భక్తులకు రాండి, పూజా కార్యక్రమాలు చేయండి. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటుంటాడు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూసే మరణం. ఈరోజు నాది కావచ్చు, రేపు నీది కావచ్చు. ఈ వస్తువు నాది, నా సొంతం అనేదానికి మనం ఎవరిని? ఈ వస్తువు నాది అనేదానికి మానవులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఎవ్వరికి చెప్పుకునేదానికి హక్కే లేదు. ఇది అంతా పరమశివయ్య. ఇదే మొత్తం ప్రపంచమే పరమశివయ్య. వీలు లేదు. ఎందుకంటే ఒక వస్తువు ఈరోజు నాది కావచ్చు, రేపు నీది కూడా కావచ్చు. ఒకరి సంగతి ఎందుకు? ఎన్ఎల్ఆర్ ఛానల్ చేసేటువంటి నేను ఇప్పుడు నా సంగతి తీసుకోండి. నేను ఉండే ఇల్లు నాది కాదు, ఆస్తి నాది కాదు, నేను తినే తిండి నాది కాదు, నేను తాగే నీరు నాది కాదు. ప్రతి ఒక్క వస్తువు పరమశివయ్యది. అసలు నా శరీరంలో ఆత్మ నాది కాదు, పరమశివయ్యది. నా శరీరము భూమాత భూదేవి తల్లిది. నాది అంటూ ఉంటే నాలో భక్తి పరమశివయ్య. పాదాలు ఒక్కటే నాది పరమశివయ్యని కన్నీటితోటి కడిగి నా ప్రాణాలైన పరమశివయ్య కాళ్ళ దగ్గర పెడతాను. పాదాల దగ్గర నేను పెట్టడం జరుగుతుంది. ఓం నమ శివాయ. నాకు అన్ని విషయాల్లో పరమశివయ్య నాకు తోడుగా ఉంటున్నాడు. ఒక మనిషి జీవితం 4 రోజులు ముచ్చటే కదా. మనది ఒక మనిషి జీవితము ఎన్ని రోజులు? 4 రోజులు. మన చేతుల్లో ఏముంది? ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. పరమశివయ్య శ్రీమన్నారాయణ మనం చేసే కార్యక్రమాలకు మనం చేసే కార్యక్రమాలని మనమే
కష్టాలు అనుభవించవలసింది. మనం ఏమైనా చెడు చేసినా దానికి బాధ్యత మనది. దయచేసి ప్రజలు, భక్తులు భగవంతుడి కార్యక్రమంలోకి రాండి. అందరూ సంతోషంగా ఉండండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. అన్నిటికీ సూత్రధారి భగవంతుడి. ఓం నమ శివాయ. జయ శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు. మాల